విజయ్ గెలుపు గురించి తమిళనాడే కాదు, సౌత్ ఇండియా మాత్రమే కాదు, దేశమంతా మాట్లాడుతూ ఉన్నారు కదా. కొందరైతే 83లో పార్టీ పెట్టి 84లో గెలిచిన ఎన్టీఆర్ విజయంతో విజయ్ విక్టరీని పోలుస్తా ఉన్నారు. మనం ఆల్రెడీ ఇంతకు ముందు మాట్లాడుకున్నాం. ఎన్టీఆర్ గెలుపుతో పోల్చినా, అంతకు ముందు ఎంజీఆర్ సాధించిన విజయాలతో పోల్చినా కూడా విజయ్ విజయం చాలా విభిన్నం, వెరీ పెక్యులర్ అండ్ వెరీ పర్టికులర్ ఆల్సో. ఎందుకని ఆ ఇద్దరు సీనియర్ అగ్రనటులతో పోల్చినా కూడా విజయ్ని స్టాండ్అవుట్ పొలిటీషియన్ గా నిలబెడుతున్నది, ప్రత్యేకతను చాటుతున్నవి 5 కారణాలున్నాయి. విజయానికి ఇవే సీక్రెట్స్ అనుకోవచ్చు. ఇంతకీ ఏంటవి? 1 by 1 చూద్దాం. అందులో నేను చెప్పబోయే చివరాఖరి పాయింట్ చూస్తే ఏపీ ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. విజయ్ లాంటి రాజకీయం ఇక్కడ మన దగ్గర ఉన్న సినిమా నటులు ఎందుకు చేయలేకపోయారో అర్థం చేసుకుంటుంది. మరి చెక్ చేద్దామా విజయానికి పిల్లర్లుగా నిలబడిన ఆ 5 రీజన్స్ ఏంటో? విజయ్కి రాజకీయ అనుభవం ఏం లేదు కదా. సినిమాల్లో అగ్రనటుడు సింపుల్ గా ఫస్ట్ డేనే 100 కోట్లు వసూలు చేసేంత కమర్షియల్ స్టామినా ఉన్న హీరో, తిరుగులేదు. కానీ గత దశాబ్ద కాలంగా 10 ఏళ్ళు అంతకంటే పైగాను చూస్తే గనక ప్రతి సినిమాలోనూ విజయ్ సోషల్ మెసేజ్ ఇస్తూ ఉన్నాడు. రాజకీయ నాయకులకు 5 ఏళ్ళు ఉంటుంది పవర్, కానీ ప్రజలకు మాత్రం ఒక్క రోజే పవర్. సామాజిక ఈక్వేషన్స్ గురించో, డౌన్ ట్రాడన్ గురించో, మహిళల గురించో, లేదంటే వ్యవస్థలో ఉన్న అవినీతిని ఎదిరించే హీరోగాను విజయ్ కనపడుతూ వస్తూ ఉన్నాడు. తన ఐడియాలజీ ఇది అని చాలా టాక్టికల్ గా చెప్తున్నట్టుగా విజయ్ సినిమాలు గత కొన్నేళ్లుగా వస్తూ ఉన్నాయి. ఫ్రమ్ నోవేర్ అలాంటి స్టార్డమ్ నుంచి రాజకీయాల్లోకి దిగిన తర్వాత సహజంగానే పరిస్థితులు సవాళ్లు విసురుతాయి. అంతకు ముందు నుంచి ఉన్న పార్టీలు భయపెట్టడానికి, ఇంపాక్ట్ చేయడానికి వ్యూహాత్మకంగా ట్రై చేస్తాయి కదా. ఇన్ని ప్రయత్నాలు జరిగిన అనుభవం లేకపోయినా గానీ విజయ్ క్లారిటీతో, గుండె ధైర్యంతో ఒంటరిగా వెళ్ళాలి అని నిర్ణయం తీసుకున్నాడు. చూసారా, ఇదే విజయ్ కోర్ స్ట్రెంగ్త్, క్లారిటీ అండ్ గుండె ధైర్యం. இந்த அடிமை கூட்டணியில சேர வேண்டிய அவசியம் நமக்கு எதுக்குங்க? అంతే కదా, క్లారిటీగా ఉన్నాడు. ఎవ్వరితోనూ పొత్తులు లేవన్నాడు. సింహం సింగిల్ గా వస్తుంది. A lion is always a lion and even if it is single it will be the king of jungle అంటూ సినిమాటిక్ స్టైల్లో చెప్పి ఫ్యాన్స్ ని ఉర్రూతలోగించడం వరకు సరే, కానీ వర్కింగ్ సెక్షన్స్ ని, ఆలోచన గల వాళ్ళని ఆకట్టుకోగలిగాడు. అదేంటి విజయ్ సింగిల్ గా వస్తా అంటున్నాడు, ఏంటి ధైర్యం, వస్తే ఏం చేస్తాడు అని ఎదురు చూసే వాళ్ళకి విజయ్ పర్ఫెక్ట్ గా సమాధానం చెప్పాడు. అదే రెండో బలం, ఐడియాలజీ. ఏంటి ఐడియాలజీ? నేను క్లిప్ చూపిస్తా చూడండి. అంబేద్కర్ அவர்களை பத்தி, பெரியார் அவர்களை பத்தி, காமராஜர் அவர்களை பத்தி தெரிஞ்சுக்க. చూశారు కదా, అంబేద్కర్ దగ్గర నుంచి, పెరియార్ దగ్గర నుంచి, తమిళ స్వాతంత్ర యోధుల దగ్గర నుంచి 4-5 పేర్లు తరచుగా విజయ్ ప్రస్తావించాడు. ప్రస్తావించడంతో పాటు ఎక్కడ కులాన్ని గాని, మతాన్ని గాని పోక్ చేసే ప్రయత్నం చేయాల. కేథలిక్ క్రిస్టియన్ అయినా సరే క్రిస్టియన్ ఓట్లు తనకు కావాలి అని ప్రొజెక్ట్ చేసి చెప్పడానికి ట్రై చేసి ఉంటే గనక ఒక రకమైన పోలరైజేషన్ వచ్చేదేమో, మిగతా వర్గాలు ఎలా రియాక్ట్ అయ్యేవో తెలియదు. కానీ విజయ్ మాత్రం చాలా ఇన్క్లూజివ్ గా ఓన్లీ ఐడియాలజీ గురించే మాట్లాడాడు, మెచ్యూరిటీ చూపించాడు. రాజకీయాల్లో కొత్తగా వచ్చినోడైనా, పెద్దగా వయసు కూడా ఎక్కువేం కాదు కదా, ఎర్లీ 50s అంతే. అయినా సరే ఇంత మెచ్యూరిటీ ఉన్నోడా విజయ్ అనిపించాడు. అన్నిటికీ మించి ఎక్కడ ఫంబుల్ అవలా, కంగారు పడలా, కంపోజ్డ్ గా కనిపించాడు, బ్యాలెన్స్డ్ గా అనిపించాడు. అందుకోసమే ఈ ఐడియాలజీ అనేది రెండో కీ పిల్లర్ అయింది. எந்த குரலையும் காதலையே போட்டுக்காம மக்களோட குரலை மட்டுமே கேட்டுக்கிட்டு. ఇక మూడోది చాలా ముఖ్యమైన ఎలిమెంట్, థాట్ ప్రాసెస్ ని, పొలిటికల్ అవుట్లైన్ ని విజయ్ ఎక్స్ప్లెయిన్ చేసిన తీరు. ఏం ఎక్స్ప్లెయిన్ చేశాడు విజయ్? రాజకీయంగా డిఎంకేతో వైరం అన్నాడు, సైద్ధాంతికంగా బీజేపీతో పోరాటం అన్నాడు. బ్యూటిఫుల్ కదా. అంటే వాళ్ళని గద్దె దింపడం తన లక్ష్యం అని చెప్పాడు, స్టాలిన్ అనుకోని. అలాగే మరి బీజేపీ వైపు కలుస్తావా, అటు మొగ్గుతావా, నీ మీద ఆల్రెడీ కేసులు పెడుతున్నారు కదా అని జనం ఆలోచిస్తా ఉంటే, మాట్లాడుతూ ఉంటే, అడుగుతూ ఉంటే సైద్ధాంతికంగా నేను బీజేపీకి వ్యతిరేకం అన్నాడు. అంటే ద్రవిడియన్ కల్ట్ కి నేను రిప్రజెంట్ ని అని వ్యూహాత్మకంగా, వాటంగా, కనెక్టింగ్ గా చెప్పాడు. సరిగ్గా ఇదే టైంలో అన్నాడీఎంకే అన్ని రకాలుగా డీలా పడి బీజేపీతో పొత్తు పెట్టుకున్న టైంలో నిజమైన ద్రవిడ అస్తిత్వానికి ప్రతినిధి విజయ్ అనిపించేలాగా కోర్ ఐడియాలజీని టచ్ చేశాడు. తమిళంలో అంతర్గతంగా ఉండే ఆ తమిళ్ నేషనలిస్టిక్ స్పిరిట్ ని తన వైపు తిప్పుకోగలిగాడు. అందుకోసమే ఫ్రమ్ నోవేర్ విజయ్ కి అన్ని సీట్లు వచ్చినాయి. ఇది మూడోది ముఖ్యమైనది. 4వది,
ఎక్కడ పెట్టి పాలిటిక్స్ కానీ సిల్లీ ఎలిగేషన్స్ కానీ విజయ్ చేయలే. విజయ్ ఈజ్ నోన్ ఫర్ హిజ్ కల్ట్ స్టైల్ కదా, సినిమాల్లో ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది, హీరోయిజం ఉంటుంది కదా. ఆ హీరోయిజాన్ని రిప్లికేట్ చేస్తూ కండువా ఎగరేసి తిరగేసి వేసుకుంటూ నడిచే తీరులోను, స్టేజ్ ని ఆర్గనైజ్ చేసే తీరులోను అవన్నీ మెయింటైన్ చేశాడు. కరెక్టే, సినిమాటిక్ టచ్ ఉంది. కానీ ఎక్కడా సిల్లీ ఆర్గ్యుమెంట్లు చేయలా. బిలో ద బెల్ట్ అంటారే, అంటే నాస్టీగా నీచంగా అనిపించే తిట్లు గానీ ఆర్గ్యుమెంట్ గానీ ఎత్తుకోలా. మిగతా వాళ్ళతో పోలిస్తే ఇతను చాలా విభిన్నం అనిపించాడు. త్రిష లాంటి వాళ్ళ మీద ఎవరైనా ఎలిగేషన్స్ చేసినా, ఆరోపణలు చేసినా గానీ అవన్నీ నా వ్యక్తిగతం, నన్ను వాళ్ళెవరో ఏదో అన్నారని మీరు వాళ్ళతో కొట్లాడాలని చూడకండి, సమాధానం చెప్పాలనుకోకండి, ఇగ్నోర్ చేయండి వాటన్నిటిని, మనం లక్ష్యం మీద గురి పెట్టిన బాణం లాంటి వాళ్ళం అని చెప్తూ విజయ్ చాలా ఫోకస్డ్గా ఉన్నాడు. ఇతను విభిన్నమైన లీడర్ అనిపించాడు. ఎందుకంటే గత 3 దశాబ్దాలుగా అన్నా డిఎంకే తన్నుకు సస్తూ స్ట్రీట్ ఫైట్ స్థాయికి రాజకీయాన్ని దిగజార్చడం చూసిన తమిళులు విజయ్ వైపు రావడానికి ఈ కంపోజ్డ్ నేచర్ అనేది ముఖ్యమైన కారణమైంది. ఇది 4వది. ఇక 5వది అతి ముఖ్యమైనది, వర్కింగ్ సెక్షన్స్ ని, ఏజ్ గ్రూప్ ని, పొటెన్షియల్ ఏజ్ బ్రాకెట్ ని విజయ్ ఆకట్టుకోగలిగాడు. என்னுடைய அம்மாக்கள், அக்கா தங்கைகள், அண்ணன் தம்பிகள். అదేంటో తెలుసా, తమిళనాడులో 5.5 కోట్ల మంది పైగా ఓటర్లుంటే అందులో 3.6 crores ప్రొడక్టివ్ ఏజ్ బ్రాకెట్ లో ఉన్నోళ్ళు, అంటే 20 నుంచి 49 ఏజ్ గ్రూప్ లో ఉన్నోళ్ళు. వీళ్ళని విజయ్ తన వైపు తిప్పుకోగలిగాడు. ఎజెండాతో అయినా, బిహేవియర్ తో అయినా, ఐడియాలజీతో అయినా, తనకి లాంగ్విటీ ఉంది అని చెప్పడంతో అయినా. ఈ సెక్షన్ విజయ్ వైపు తిరిగేసరికి ఆటోమేటిక్ గా మొగ్గొచ్చింది. ఆల్రెడీ సంక్షేమ పథకాలు ఇస్తున్నామనో, ఎక్స్పీరియన్స్ ఉందనో, లేదంటే మళ్ళీ ఇంకొకసారి వస్తేనే తమిళనాడులో పరిస్థితులు చక్కబడతాయి అని చెప్పి డిఎంకే చేసిన ప్రచారాన్ని తిప్పికొట్టడం ద్వారా అయినా గానీ ఈ వర్కింగ్ సెక్షన్స్ ని విజయ్ తన వైపు తిప్పుకున్నాడు. దాంతో పాటు మచ్ యంగర్ జనరేషన్, జెన్జీ ఎలాగో ఎక్కువగా విజయ్ వైపే ఉన్నారు. మహిళల్ని కూడా విజయ్ గట్టిగానే ఆకట్టుకోగలిగాడు. మహిళలకి ఇంతకు ముందు స్టాలిన్ ప్రభుత్వం నెలకి 1000 రూపాయలు ఇస్తూ ఎన్నికల ముందు ఆ మొత్తాన్ని డబ్బులో అంతకంటే ఎక్కువ చేసింది కదా. విజయ్ కూడా ఇలాంటి హామీని ఇచ్చాడు. ఆల్రెడీ ఇమేజ్ ఉంది, దానికి తోడు ప్రామిసింగ్ గా అనిపిస్తున్నాడు. అన్నిటికీ మించి స్టాలిన్ ఇచ్చినట్టుగానే మహిళలకి ప్రత్యేకంగా సాయం చేస్తానన్నాడు. మహిళలు కూడా అటువైపు మొక్కారు. అంటే వర్కింగ్ సెక్షన్స్, యూత్, మహిళలు, ఈ 3 జోనర్స్ అటు తిరిగేసరికి అమాంతం తమిళ రాజకీయం తిరగబడిపోయింది. ఈ 5 రీజన్స్ చాలా ముఖ్యంగా అనిపిస్తాయి. అంతవరకు సరే, మరి ఏపీ తెలుసుకోవాల్సిన అత్యంత ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఒకటి ఉందని చెప్పా కదా, ఆ వర్కింగ్ సెక్షన్స్ ఈక్వేషన్. ఆ ఈక్వేషన్ విజయ్ కి ఎలా వర్కౌట్ అయిందో మనం డిస్కస్ చేద్దాం మరో వీడియోలో. అలాగే తమిళనాడు ఫలితాలు ఏపీ రాజకీయ ముఖ చిత్రాన్ని, 2029 ట్రాజెక్టరీని ఎలా మారుస్తాయి కూడా మాట్లాడుకుందాం. దిస్ ఈజ్ కీ టాక్స్ స్పెషల్.